హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఎగ్ పొంగనాలు కర్రీ చేశా అండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఎగ్స్ అండ్ ఆహ్, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం సరిపడా చింతపండు తీసుకున్నాను. ఫస్టే నానబెట్టుకున్నా. ఏదైతే పొంగనాలు చేసే పాన్ ఉంటుందో దాంట్లో ఒక్కొక్క ఎగ్గు ఆ పొంగనాల కింద వేసుకోవాలండి. అంటే ఒక్కొక్క ఎగ్గు 3 వచ్చింది నాకైతే. చూసారు కదా! అవి వేసేసిన తర్వాత అవి వేగే వరకు కూడా ఉంచుకొని ఆ విధంగా మనం వాటిని తిప్పుకోవాలి. సేమ్ ఎలా అయితే దోస పిండితో పొంగనాలు వేస్తామో అలానే ఎగ్తో మీరు ఎగ్ని మిక్స్ చేసేసుకొని పొంగనాల కింద చేసుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్ ఎగ్స్ ఆ విధంగా పొంగనాల కింద మనం వేసుకోవచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్ అలానే వేస్తున్నా, మిక్స్ చేయట్లేదు. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను. ఆ విధంగా మనం ఎగ్ని పెట్టుకొని చేసుకుంటే బాగుంటాయి. అయితే నేను ఇందులో అయితే సాల్ట్ కానీ కారం కానీ నేను ఏది కూడా యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను కర్రీలో ఎలా అయినా సాల్ట్ కావచ్చు, కారం కావచ్చు నేను వేస్తా. అవి ఏమవుతాయంటే ఆ ఎగ్స్ అనేవి వాటిని అబ్జర్వ్ చేసేస్తాయి అన్నమాట. నేను అందు గురించి అని వాటిలో వేయలేదు. ప్లెయిన్ వాటిని ఊరికి ఉత్తివే వేసేసాను నేను. చూస్తున్నారు కదా అవి అవుతున్నాయి. అవి ఒక సైడ్ కాలిన తర్వాత నేను వాటిని టర్న్ చేస్తున్నా. పక్కనే నేను ఇంకో ప్యాన్ పెట్టుకొని నేను ఆనియన్స్ నేను వేగించేస్తున్నానండి కర్రీ గురించి. చూస్తున్నారు కదా 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకో 2 టమాటోస్ తీసుకున్నాను. నేను ఇందులో ఓన్లీ ఇవే మాత్రం యాడ్ చేస్తున్నాను. ఎటువంటి కూరగాయలు ఇవేం తీసుకోలేదు. గ్రేవీ కావాలి కాబట్టి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను అన్నమాట. వాటిని బాగా వేగే వరకు కూడా ఉంచుకోవాలి. సరిపడా కారం అంటే నేను 2 టీ స్పూన్స్ వేసాను కారం, 1½ టీ స్పూన్ సాల్ట్ వేసాను. చింతపండు ఏదైతే నేను నానబెట్టుకున్నానో ఆ జ్యూస్ తీసుకున్నానండి. తీసి అది యాడ్ చేసేసాను. ఇప్పుడు అది అదిగో చూస్తున్నారు కదా యాడ్ చేసిన దాంట్లో ఇప్పుడు ఏవైతే పొంగనాలు ఉన్నాయో ఎగ్వి నేను అందులో వేసేసాను అనమాట. మరీ ఎక్కువ తిప్పేయద్దు, ముక్కలు అయిపోతాయి. ఎందుకంటే ఏదైతే సొన ఉంటుంది కదా ఎగ్ది అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ కదపొద్దు. చూస్తున్నారు కదా నేను 10 నిమిషాల వరకు దాన్ని ఉడికించాను. ఇంకొక 2 మినిట్స్ ఉంచాను. అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను అండి. చేసి బౌల్లోకి తీసుకొని దాన్ని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.